మొదటి సంతకం పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, నిరుద్యోగులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. 5 సంవత్సరాలు పడిన కష్టాలు తీరినాయి అనుకుంటున్నారు. 16,000 ఉద్యోగాలు ఒకేసారి అంటే అందరు సంతోషంగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సమిట్ ఏర్పాటు చేసిన 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని అంటున్నారు కదా. ఏమండి, ఒక ఉద్యోగం కూడా ఏం రాలేదు కదా. ప్రైవేట్ కంపెనీలు కూడా ఏం రాలేదు. వెళ్ళిపోయిన కియా మోటార్ కూడా మళ్ళీ వచ్చింది. ఇంకా చాలా కంపెనీలు వస్తాయని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు కదా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యువత పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన యువత పరిస్థితి ఇప్పుడే బాగుంది. ఏమండి, 5,000 రూపాయలతో వాలంటీర్ అని చెప్పి ఇచ్చారు. అంతకు మించి ఇంకేం లేదు కదా. డిగ్రీ చేసిన యువతని 5,000 రూపాయలు ఇచ్చి కట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు రావడం వల్ల కొంచెం సంతోషంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కంపెనీలు వస్తాయని మీకు ఆశ ఉందా? ఆశ ఉందండి. గతంలో వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయని ఆశ ఉంది మాకు. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు గతంలో తీసేశారు గవర్నమెంట్, ఇప్పుడు అన్న క్యాంటీన్లు సంతకం పెట్టారు, దాని మీద మీరేమంటారు? ఏముందండి, కూలి పనులు చేసుకునే వాళ్ళకి తక్కువ 10 రూపాయలతో కలిపినటువంటి మామూలు విషయం కాదు కదా. అలాంటిది వచ్చి రాజకీయాలకు కక్ష కోసం తీసేసినట్టే కదా తీసుకుని. సంతకాలు పెట్టడంపై దాని మీద మీరేమంటారు? మెగా డిఎస్సి అనేది ఒకటి అద్భుతం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం అన్నారు, అది బాగుంది. ఇది వచ్చేసి మన అన్నా క్యాంటీన్లు పెడతాం వల్ల పేదవాడికి ఆకలి తీరిద్ది, మంచి ఫుడ్ లభించిద్ది. దానివల్ల పేదలు శుభ్రంగా 3 పూట్లకు తినటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు పెన్షన్ గతంలో 2,000 ఉండే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,000 అన్నారు, దానికి దఫలుగా పెంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 ఇస్తున్నారు అన్నారు, దాని మీద మీరేమంటారు? పేదవారి కష్టం చూసి వెంటనే 4,000 చేయడం జరిగింది. ఆ 4,000 డైరెక్ట్గా చేయడం జరిగింది, విడతల వారీగా కాకుండా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళు చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మీరేమంటారు సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు దాని మీద అయితే కొంచెం జనం బాగా హర్షం వ్యక్తం అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు ఉండటం మీద మీరేమంటారు? అలా పాస్బుక్ మీద ఫోటో గిటో అన్నారని చెప్పేసి జనం ఒక ముందు చూపు ఆలోచనతో ఇదేదో తేడాగా ఉంది అది ఇది అని అనుకొని వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా రాష్ట్రాన్ని పరిపాలించి అందరికీ సమస్యల నుంచి బయటికి తెస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్ళాలంటే దారి ఉండేది కాదు, ఈరోజు దారి రావడంపై మీరేమంటారు? జనాలు ఆనందంగా ఉన్నారు, ఇంకా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే, అంతకుముందు ఫెన్సింగ్లు అన్నీ ఉండేవి, పరదాలు కట్టుకొని ఉండేవాళ్ళు సార్. ఇప్పుడేమో మొత్తం అన్నీ తీపిచ్చేసి అంతా రాజధాని అమరావతి రైతులకి చాలా ఆనందకరమైన విషయం అయితే. అంటే ఋషికొండపై మీ అభిప్రాయం ఏంటి? ఋషికొండ అంటే ఇంక ఋషికొండ ఇంకే ఆయన అంటే ఏదో చేసేసి ప్యాలెస్ లాగా చేసుకుందాం అనుకున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు దిగిన తర్వాత ఇంకా అవకాశాలు అయితే చాలా అరుదుగా ఉంటాయి, ఉండవు అసలు ఇంకా.